రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సృజన. సృజన. ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. మీకు పెళ్ళైపోయిందా? ఎన్నేళ్ళు అవుతుంది? 6 years. అసలు అలా అనిపించట్లేదు. 5 years బాబు కూడా ఉన్నాడు. వావ్. సో ఓకే, ఇంకా వంటలు చేస్తూ ఉంటారా? కొత్త కొత్త ఏమైనా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను. ఓకే, సూపర్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రేణుక. రేణుక గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుక్కట్పల్లి. కుకట్పల్లి. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? కుకట్పల్లి సేమ్. మీతో తోటి కోడల్లా? వావ్. ఒకే ఇంట్లో ఉంటారా? లేదు, పక్క పక్కన దగ్గరలో ఉంటారా? సూపర్. సో ఎవరు పెద్ద? నేను. మీరేనా? సో మీ ఇద్దరి మధ్య వంటల పోటీ. ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. సో పెద్ద కాబట్టి మీరే స్టార్ట్ చేస్తారు. ఏం చేస్తున్నారు? దోసకాయ చామగడ్డ కర్రీ. దోసకాయ చామదుంప కర్రీ. ఓకే, మరి దోసకాయ చామదుంప కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దోసకాయ చామదుంప కూరకు కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన చామదుంపలు 1/2 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, ఈ స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేయొద్దా? ఆన్ చేయాలి. దోసకాయ చామదుంప కూర. కాంబినేషన్ కొత్తగా ఉంది. నూనె వేస్తున్నారా? నూనె వేసి కొంచెం. ఓకే, మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? నేను మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. ఇది అప్పటి నుంచి చేస్తున్నారు రెగ్యులర్. కానీ చామదుంప అండ్ దోసకాయ అనేది కొత్తగా ఉంది, కొత్తగా వింటున్నాను నేనైతే. అంటే దోసకాయ పుల్లగా ఉంటుంది కదా, చామగడ్డ మామూలుగా చింతపండుతో కాకుండా ఈ పులుపుతో తింటే బాగుంటుంది. సో ఇది రోటీస్కి, రైస్కి అన్నిటికీ బాగుంటుంది అనుకుంటున్నాను కదా. ఇదేంటి, చామదుంప ఆల్రెడీ ఉడికించి పెట్టాను. ఓకే, సో ఆయిల్ వేడైపోయిందండి. కొద్దిగా పోపు దినుసులా, ఆవాలు జీలకర్ర. మీకు తెలుసా ఈ వంట? దగ్గరే నేర్చుకున్నారా? ఓకే, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఓకే ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కల. వుడెన్ స్టిక్ ఇవా? సో మీకు ఎంతమంది అండి పిల్లలు? నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప బాబు ఏం చదువుకుంటున్నారు? పాప 3rd స్టాండర్డ్, బాబు PP2. వావ్. సో ఇంకేమన్నా కొత్తగా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారా? చూస్తూ ఉంటారా? మా అభిరుచి హౌస్ వైఫ్ అన్నారు. చూస్తానండి. చూస్తుంటారా? కార్వింగ్స్ ఎప్పుడైనా ట్రై చేస్తారా రాజు గారు? కార్వింగ్స్ ఈజీగా ఉన్నాయి, చేస్తూ ఉంటాను. చేస్తున్నారు. ఏమేమి ట్రై చేశారు? క్యారెట్స్తో ట్రై చేశాను. క్యారెట్స్తో చేసాగా, ఫ్లవర్స్ ట్రై చేశారా? అదంతా చేశాను. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్టా? ఓకే, ఇవి వేగిపోయాయండి. కొంచెం పసుపు. ఓకే, బా అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది వాసన బాగుంటుంది కదా. చాలా. దోసకాయ ముక్కలు. ఓకే, సో దోసకాయ ముక్కలు అంటే కొద్దిగా పుల్లగా ఉండే దోసకాయ తీసుకొని వేసుకుంటే బాగుంటుందా దీనికి? ఓకే, సో దోసకాయ అండ్ చామదుంప. సో దోసకాయ అండ్ బంగాళదుంప ఇలా ఏమైనా చేసుకోవచ్చు అంతేనా? కొంచెం చామదుంప మనం తీసుకోం కదా ఎక్కువగా, జిగురుగా ఉంటుంది. అని కూడా చామదుంప చాలా మంచిదంట బోన్స్కి. దానికి అన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు తింటూ ఉండాలి అని. సో నిజంగా ఇష్టం లేని వాళ్ళు కనుక ఉంటే ఈ కాంబినేషన్ చేసుకొని తింటే బాగుంటుంది కదా. ఇప్పుడు కొంచెం వేగాక చామదుంప వేసి ఆల్రెడీ ఉడికించి తీసుకొస్తారు. ఎందుకంటే నార్మల్గా ఇలా కనుక వేస్తే మనకి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి. దోసకాయ ఉడికిపోతుంది. అవును, చాలా సింపుల్గా ఉంది మీ కర్రీ. సో ఇంకేం కాంబినేషన్ బాగుంటాయి దోసకాయతో? ఆలు వేసుకోవచ్చు. ఆలు అది ఇంకా ఉడకబెట్టకుండా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇది ఒకేసారి మగ్గిపోతాయి. అండ్ దోసకాయ అండ్ ఆలు వేసామంటే 2 ఒకేలా కనిపిస్తూ ఉంటాయి, తేడా ఏం తెలీదు. తింటే కానీ చెప్పలేము అప్పుడు.
పాటలు పాడతారా మీరు? లేదండి. లేదా? కుకింగ్ ఇంట్రెస్టా? కుకింగ్ ఎంత. సో ఎంత దూరంలో ఉంది మీ ఇల్లు? జస్ట్ ఒక వాకబుల్లే ఉంటాయి. సో సరదాగా టైం పాస్ ఇంకా కలిసి వాకింగ్కి ఇలా కలిసి చూడడం, ఇలా కలిసి వంటలు చేస్తుంటారా ఇంకా? సో హ్యాపీగా డైలీ కలుస్తూ ఉంటారనమాట. డైలీ అంటే తక్కువే. ఓకే. ఇంకా సాటర్డే సండేస్ హాలిడేస్ వచ్చినప్పుడు మీ పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అటు ఇటు ఆడుకుంటూ ఉంటారు, ఫుల్ టైం పాస్. ఇప్పుడు టమాటా వేసుకుంటాం. ఓకే. సో ఇదేంటి డ్రైగా ఉంటుందా కర్రీ? లేదు, కొంచెం గ్రేవీ ఉంటుంది. గ్రేవీ ఉంటుందా? సో ఈ గ్రేవీ అంతా టమాటో ముక్కలతో వచ్చేదేనా? ఓకే. కాసేపు మూత పెట్టేసి. కాసేపు మూత పెట్టాలా? ఓకే. సిమ్లో పెట్టాను సిమ్లో కూడా. ఓకే. సో ఇది మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్. ఓకే, చూద్దామండి ఒకసారి. చూడండి, మగ్గిపోయిందండి. మగ్గిపోయిందా? ఓకే. కారం ఉప్పు వేసుకుంటాం. సో దీనికి సరిపడా కారం. ఆ కారం ఉప్పు ఏమైనా కలిపారా? లేదు, కలపలేదు. లేదా? లేదు. ఓకే. అండ్ సరిపడా ఉప్పు. టెన్షన్ టెన్షన్ టెన్షన్, వెయ్యాలా వద్దా వెయ్యాలా వద్దా వెయ్యాలా వద్దా అని వస్తున్నారు. ఇంట్లో ఎంత ఈజీగా చేస్తున్నా, ఇక్కడ కాంపిటీషన్ వరకు వచ్చే వరకు కొంచెం ఆలోచించాల్సిందే కదా. ఇంట్లో మాత్రం ఇలా మాట్లాడుతూ అని చెప్పేసి ఇలా వేసేస్తా ఉంటాయి. బాగుంది కలర్ఫుల్గా చూడడానికి. నార్మల్ మనకి కర్రీస్ ఇలా ఉంటే నచ్చుతాయి కదండి. టమాటా వేసుకుంటాం. ఎస్. సో ఇది మీకు రెగ్యులర్ వంటకమే, నాకు తెలిసి చాలా మందికి కూడా తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళకి ఇది ఒక కొత్త కాంబినేషన్, దోసకాయ అండ్ చామదుంప. కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేయాలా? వేసుకోండి, అక్కడే ఉన్నాయి. సరిపోతాయా వాటర్? సరిపోతుంది. ఓకే. అయిపోయిందా? కొంచెం ఉడకాలండి. ఇంకొద్దిగా బాయిల్ అవ్వాలా? ఓకే. మీ నోట్లో నుంచి అసలు మాటే రావట్లేదండి బయటికి. ఇంకొంచెం టెన్షన్ పడుతున్నారా ఏంటి? అదా? లేదు, మీరు మాట్లాడటమే ఇంత, తను మాట్లాడటమే అంత. ఓ, మూత పెట్టాలా? ఓకే. చూద్దామండి. చూద్దాం. వావ్. సో వాటర్ అంతా ఇంకిపోయింది. సో కర్రీ అంతా దగ్గరకు వచ్చేసింది. సో రెడీ అన్నట్టు కదా? రెడీ. ఇప్పుడేం వేయాలి? ధనియాల పొడి వేస్తున్నాం. ఓకే. సో ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేస్తే దీనికి బాగుంటుందా? బాగుంటుంది. ఓకే. ఇప్పుడు కొత్తిమీర వేస్తాం. ఓకే. ఇంకా అంతే. అంతేనా? ఇంకా డిష్ అవుట్ చేసేయడమేనా? వావ్. స్టాప్ చేశానండి. చేసి. ఓకే. ఓ, క్యారెట్తో ఫ్లవర్స్ అంటే ఇవేనా చేసింది? బాగున్నాయండి. సో ఇలాంటి చిన్న చిన్న ట్రై చేస్తుంటే ఇంకా రాజు గారిలాగా మనం కూడా పెద్ద పెద్ద చేసేయచ్చు కదా. అక్కడ గరిటె ఉంది, తీసుకోండి. సో సింపుల్గా మనం చేసుకునే కర్రీ ప్రాసెస్లోనే ఉంది, కాకపోతే లాస్ట్కి ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకుంటే బాగుంటుంది దీనికి. అంతేనా? అంతే. ఓకే. నేను తినండి. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్. ఓకే. డిష్ రెడీ అండి. రెడీయా? ఏం రెడీ అయింది అది కూడా చెప్పండి. దోసకాయ చామగడ్డ కర్రీ. ఓకే, వేడి వేడిగా దోసకాయ చామదుంప కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం.
దోసకాయ చామదుంప కూర తయారు చేయు విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, దోసకాయ ముక్కలు, ఉడికించిన చామదుంప వేసి ఉడకనివ్వాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి వేగాక కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దోసకాయ చామదుంప కూర రెడీ.